సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ రోజు యొక్క వీడియోలో రాబోయే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 ఈ యొక్క మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే అరౌండ్ 7,000 బడ్జెట్లో అయితే రాబోతుంది. మనం మ్యాక్సిమం 7,000 బడ్జెట్లో అంటే పోకో C3 కన్నా పోకో C31 కన్నా మనమైతే స్విచ్ అవుతూ ఉంటాం అనమాట. కాకపోతే ఇన్ఫినిక్స్ స్మార్ట్ సిరీస్ ముఖ్యంగా 6-7 వేలలో ఏవైతే మొబైల్స్ వస్తాయో సో దానికి కాంపిటేటర్గా తీసుకొచ్చే సిరీసే ఇన్ఫినిక్స్ స్మార్ట్ సిరీస్ అనమాట. ఇన్ఫినిక్స్ నోట్ సిరీస్ అండర్ 15K అయితే తీసుకొస్తారు. స్మార్ట్ సిరీస్ మాత్రం మీకు బిలో 8K అయితే తీసుకొస్తారు. ఈ రోజు ఈ వీడియోలో దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఇది కూడా మీకు 7,000 సెగ్మెంట్లో అయితే రాబోతుంది. అండ్ దానికంటే ముందు మీలో ఎవరైనా కొత్తగా చూసారు అంటే ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 7 ఏదైతే ఉందో దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే 7,500 రూపీస్ ఉండబోతున్నట్టు మనకైతే రూమర్స్ని బట్టి అయితే తెలుస్తుంది. మరి ఈ యొక్క 7,500కి ఏవైతే మనకు మొబైల్ వస్తుందో ఇది మనకు వర్త కాదనేది మాట్లాడుకుందాం. ముందుగా దీనిలో మనకు డిస్ప్లే సైజ్ అయితే తెలియలేదు, కానీ అప్ టు 500 నిట్స్ స్పీక్ రేట్స్ అయితే ఉంటుంది. వీళ్ళు చెప్పుకొచ్చేది ఏమంటే అండర్ 7,000 సెగ్మెంట్లో మ్యాక్సిమం మొబైల్స్ మీకు 400 mAh బ్యాటరీ 4,000 నిట్స్ 400 నిట్స్ మాత్రమే బ్రైట్నెస్ అయితే ఇస్తుంది. మేము దానికంటే 25% ఎక్స్ట్రా 500 నిట్స్ స్పీక్ బ్రైట్నెస్ అయితే ఇస్తున్నామని వీళ్ళైతే చెప్తున్నారు. ఇది పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే కాదు. ఈ రోజు రేపులో స్మార్ట్ వాచెస్కి కూడా 500 నిట్స్ అయితే ఇస్తున్నారు. ఇది కేవలం ఈ బ్రాండ్కి మాత్రమే నేనైతే చెప్పడం లేదు, రియల్మీ రెడ్మీ కూడా చాలా ఇంప్రూవ్ అయితే కావాలి బ్రైట్నెస్ నిట్స్ విషయంలోకి వస్తే. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీంట్లో దీని యొక్క ర్యామ్. దీంట్లో మీకు 4GB ర్యామ్ ఉంటుంది, అలాగే మీకు 3GB విర్చువల్ ర్యామ్ అయితే ఇచ్చారు. ఈ యొక్క విర్చువల్ ర్యామ్, డైనమిక్ ర్యామ్, ఎక్స్టెండెడ్ ర్యామ్ 2.0 ఇవన్నీ ఇంకా పేరు గొప్ప ఊతిబ్బ అన్నట్టే. జస్ట్ ఇది మనకు ఉండాలన్నమాట. జెన్యూన్ ర్యామ్ మాత్రం మీకు 4GB ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ యొక్క మొబైల్ మీకు 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. మ్యాక్సిమం మొబైల్ 7,000లో అంటే మీకు 32GBనే స్టోరేజ్ అయితే ఆఫర్ చేస్తాయి, బట్ ఇది మీకు 64GB స్టోరేజ్తో అయితే ఉంటుంది. అలాగే మీకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది, కాబట్టి మీరు సైమల్టేనియస్గా 2 సిమ్ కార్డులు 1 మెమరీ కార్డ్ అయితే కల్పిస్తున్నారు. డెఫినెట్లీ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క మ్యాసివ్ బ్యాటరీ విషయానికి వస్తే 6,000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. ఈజీగా మీకు 2 డే వరకు దీని యొక్క బ్యాటరీ లైఫ్ రావడం అయితే జరిగింది. ఇది ఒకటి తీసుకోవడానికి రీజన్ ఏమంటే ఫస్ట్ దీని యొక్క డిస్ప్లే చాలా పెద్దగా ఉంటుంది, బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా అయితే వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ మీకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఇచ్చారు, 4GB ర్యామ్ ఇచ్చారు. అండ్ ముఖ్యమైన విషయం Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ 7,500 రూపీస్కి వస్తున్నాయంటే డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇది ఎప్పుడు వస్తుంది ఎగ్జాక్ట్గా దీని యొక్క డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. నాకు తెలిసినంత వరకు మార్చి కంటే లోపే ఈ యొక్క మొబైల్ మనకి ఇండియాలో దట్టు మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీలోకి అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి మీరేమనుకుంటారు ఈ యొక్క మొబైల్ గురించి అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాకైతే కాల్ చేయొచ్చు. కాకపోతే కాల్ చేసే పద్ధతి అయితే వేరే రకంగా అయితే ఉంటుంది, పైన మీరు అదైతే గమనించండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా